మీరు ఒకవేళ ఉపవాస ప్రార్థనలు చేయాలనుకుంటే లీవ్ తీసుకొని చేయండి. ఒక రోజో 2 రోజుల్లో ప్రత్యేకంగా లీవ్ తీసుకొని ఉపవాస ప్రార్థనలు చేయండి. అలా చెయ్యరు. పెళ్ళిళ్ళ కొరకు లీవ్లు పెడతారు. ఫంక్షన్స్ ఏవైనా ఉంటే లీవ్స్ పెడతారు. రకరకాల ప్రోగ్రామ్స్కి వెళ్ళడానికి, టూర్లకు వెళ్ళడానికి, ఇంకా నానా రకాల కారణాలు చెప్పి లీవ్స్ పెడుతూ ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో గడపడానికి లీవ్ మాత్రం బెటరు. కావాలనంటే పని చేస్తూనే ఉపవాసం ఉంటాము, కానీ లీవ్ మాత్రం పెట్టమంటారు కొందరు. ఎందుకండి అలా? నువ్వు దేవుని సన్నిధిలో గడపాలనుకుంటే లీవ్ పెట్టు. ఆఫీస్ లీవ్ తీసుకో. లీవ్ తీసుకొని ఆ రోజు ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో కాసేపు గడుపు. అది దేవుడికి ఇష్టకరము. కానీ నువ్వు పని చేసుకుంటూ దానివల్ల ఏమవుతుంది చెప్పండి? తినకుండా పని చేయడం వల్ల అలసత్వం వస్తుంది. శరీరంను ఆయాసపరచుకోవడం అవుతుంది. నీరసం వచ్చేస్తుంది. ఏం ప్రయోజనం చెప్పండి? అక్కడ ఉండేటువంటి ఇజ్రాయేలీయులు అంటున్నారు, మేము మా ప్రాణంలను ఆయాసపరచుకునగా నీవెందుకు